సంవత్సరాల సర్వీస్ ఉన్నట్టుంది. ఆయన 22లో వచ్చారు, 27 దాకా ఉంది. అంటే ఇంకా కనీసం 3 సంవత్సరాలు ఉండేది అప్పటికి. ఎందుకు ఆయన పరిగెత్తి వెళ్ళిపోయారు? ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ని తీయడానికి ఎవరి తరమో కాదు. సుప్రీంకోర్టు పోవాలి, పార్లమెంటు పోవాలి, వాళ్ళు అంతా ఒక కమిటీలు వేయాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం, తీయని వీలు కాదు. అలాంటి వ్యక్తి ఎందుకు పారిపోయాడు? ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు దీంట్లో తన ప్రమేయమే లేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? అంటే ఆయన దీంట్లో ప్రమేయం ఉందా? కోర్టుకు ఆయన అబద్ధాలు చెప్పారా? సరే, ఇదంతా కొద్దిసేపు పక్కన పెట్టి అసలు స్టార్టింగ్లో ఏం జరిగింది ఫస్ట్ వస్తే, 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. దాని మెయిన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ పెట్టారు. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు పెట్టిన తర్వాత పేపర్లు రుద్దాలి కదా, దాన్నే మూల్యాంకనము అంటారు కొద్ది గ్రాంధిక భాషలో. పేపర్లు రుద్దడం అంటారు.